హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ అందరికీ. ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే మనకు ఒక కాన్ఫిగరేషన్ ఇస్తారు, ఎస్ కాన్ఫిగరేషన్ ఐడెంటిఫై చేయమని అడుగుతారు. ఎలా చేస్తాం ఏంటి అనేది ఇది జేఈ మెయిన్స్ నీట్ రెండిట్లకి కూడా చాలా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా ఉండే ట్రిక్స్ చెప్తాను నేను ఇక్కడ. ఒకసారి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఈ టాపిక్ మీద ఇంకే క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆర్ఎస్ కాన్ఫిగరేషన్కి సింపుల్ బేసిక్ లెవెల్ ఏంటంటే ఇలా ఇస్తారు. సో గ్రూప్స్ ఇచ్చినప్పుడు ఏబిసిడి ఇట్లా 4 డిఫరెంట్ గ్రూప్స్ ఇస్తారు. డిఫరెంట్ గ్రూప్స్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఇది ఆర్ కాన్ఫిగరేషనా ఎస్ కాన్ఫిగరేషనా అని అడుగుతారు అనమాట. దీన్ని మనం ఎలా చేయగలుగుతామంటే ఇక్కడ ఉండేటువంటి అటామిక్ నంబర్ని బేస్ చేసుకొని ప్రయారిటీ ఆర్డర్ చూసుకుంటాం. సో ప్రయారిటీ ఆర్డర్ హయ్యర్ ప్రయారిటీ లోయర్ ప్రయారిటీ అట్లా చూసుకుంటాం. దేన్ని బేస్ చేసుకొని అంటే అటామిక్ నంబర్ ఆర్ అటామిక్ మాస్ అని కూడా అంటాం. సో అటామిక్ నంబర్ని బేస్ చేసుకొని కానీ అటామిక్ మాస్ ఆబ్వియస్లీ అటామిక్ నంబర్ ఎక్కువగా ఉంటే అటామిక్ మాస్ కూడా ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ పర్ సపోజ్ నేను ఒక కాంపౌండ్ తీసుకుంటున్నాను. సో ఎలిమెంట్స్తో తీసుకుంటున్నాను. పర్ సపోజ్ ఏంటి అంటే సో కార్బన్, హైడ్రోజన్, నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఫ్లోరిన్ తీసుకున్నాను, ఇక్కడేమో బ్రోమిన్ తీసుకున్నాను అనుకుందాం. సో దీంట్లో హైయెస్ట్ ఎలక్ట్రానిక్ హైయెస్ట్ అటామిక్ నంబర్ దేనికి ఉంటుంది? బేసిక్గా అటామిక్ నంబర్స్ ఈ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్లో ఎక్కువగా ఇచ్చే ఎలిమెంట్స్ ఏంటి అంటే ఒకసారి చూస్తే మీరు కార్బను, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, ఇందులో వచ్చేసి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఈ ఎలిమెంట్సే ఎక్కువగా ఇస్తుంటారు. వీటితో పాటు ఇంకా మనకి ఆల్కైల్ గ్రూప్స్ అనమాట, అంటే కార్బాక్సిలిక్ గ్రూప్ కానీ సిహెచ్ఓ కానీ సిఓఓహెచ్ కానీ CH2CH3 ఇవి ఇస్తారు. ఇవి ఎక్కువగా హాలోజన్స్ ఎక్కువగా ఇస్తుంటారు అనమాట. వీటిని ఇప్పుడు మనం ఒకసారి చూస్తే దీనికి ఆర్ కాన్ఫిగరేషన్ ఉందా ఎస్ కాన్ఫిగరేషన్ ఉందా మనం ఎలా చూస్తామంటే దీనికి ఆర్ కాన్ఫిగరేషన్ ఉంటుందా ఎస్ కాన్ఫిగరేషన్ ఉంటుందా అని ఒకసారి మనం ఇక్కడ చూస్తే వీటన్నిటిలో హైయెస్ట్ అటామిక్ నంబర్ దేనికి ఉంటుంది? సో బ్రోమిన్కి ఉంటుంది హైయెస్ట్ అటామిక్ నంబర్, దీనికి 1. సో బ్రోమిన్ తర్వాత ఫ్లోరిన్. సో ఫ్లోరిన్ తర్వాత మనకి ఏంటి అంటే ఇక్కడ కార్బన్ థర్డ్, ఇదేమో వచ్చేసి 4th 1. ఇక్కడ దీనికి ఆర్ కాన్ఫిగరేషన్ ఎస్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా చెప్తామంటే సో ఇక్కడ చూడండి 4 అనే దాన్ని మనం ఎప్పుడైనా పక్కన పెట్టేసేయండి. 4 నంబర్స్ కూడా లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ని పక్కన పెట్టేస్తాం. సో ఈ 1 2 3 గ్రూప్స్ కదా. ఒకసారి చూస్తే మన ఐ అనేది నా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎటువైపుకి వస్తుంది అంటే 1 2 3 అంటే నా ఐ డైరెక్షన్ ఇటువైపుకి వెళ్తుంది. సో ఐ డైరెక్షన్ ఇటువైపుకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి మనకి ఇక్కడ ఒకసారి ఏంటంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటాం. సో క్లాక్ అట్లాగే యాంటీ క్లాక్ వైజ్ తీసుకొని చెప్తాం. సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే పర్ సపోజు ఇది మామూలుగా క్లాక్ వైజ్ ఉందనుకోండి ఆర్ కాన్ఫిగరేషన్ అంటాం, యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ఎస్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. సో 2 కండిషన్స్ ఏంటంటే నేను చెప్తాను ఒకసారి చూడండి. నేను ఇట్లా ఏదైనా ప్రొజెక్షన్ తీసుకున్నప్పుడు నాకు ఇది ఫస్ట్ నంబరు, ఇది సెకండ్, ఇది థర్డ్, 4th ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ తాలూకా ప్రయారిటీ ఆర్డర్ ఇలా వచ్చింది అనుకోండి. నేను దీన్ని ఏం చేస్తానంటే సో ఇది 1 కదా, 1 తర్వాత ఇటు 2, నెక్స్ట్ ఇటు 3 ఇటు వెళ్తుంది. ఇదేంటి 4th గ్రూప్ని నేను ఎలిమినేట్ చేసేయమంటున్నాను, అంటే లీస్ట్ ప్రయారిటీ ఉన్న 4th 1ని ఎలిమినేట్ చేయమంటున్నాను. అంటే ఇది ఇప్పుడు ఏ డైరెక్షన్? ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సో యాంటీ క్లాక్ అంటే ఏమవ్వాలి? ఎస్ కాన్ఫిగరేషను. అట్లాగే నేను చెప్పిన దాని ప్రకారం క్లాక్ వైజ్ అయితే ఆర్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇక్కడ మనము లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్కువగా మెయిన్ ఇది మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటంటే మీరు ఒకసారి చూస్తే సో ఈ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇట్లా ఉన్న దాంట్లో ఈ వర్టికల్ గ్రూప్లో వర్టికల్ లైన్లో కానీ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఉంటే మనం యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ఫాలో అయిపోతాం. సో లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ అంటే 4th నంబర్ వచ్చింది ఇట్లా వర్టికల్ లైన్ మీద ఉంటే ఈ క్లాక్ వైజ్ వచ్చిందేమో వచ్చి ఆర్ కాన్ఫిగరేషన్, యాంటీ క్లాక్ వైజ్ ఎస్ కాన్ఫిగరేషన్. కానీ ఇక్కడ చూస్తే ఏమంటే హారిజాంటల్ లైన్ మీద వచ్చింది. సో హారిజాంటల్ లైన్ మీద వస్తే అప్పుడు రివర్స్ అనమాట. సో ఆర్నేమో ఎస్గా రాస్తాం, ఎస్నేమో ఆర్గా రాస్తాం. అర్థమైందా స్టూడెంట్స్? చూడండి ఇది చాలా బాగా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బేసిక్గా మనకి ఏంటి లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ 4th నంబర్ ఇద్దరు ఇక్కడ కానీ హారిజాంటల్ లైన్ మీద వచ్చింది అంటే క్లాక్ వైజ్లో వస్తే మామూలుగా ఆర్ కదా. సో ఇలా వచ్చినప్పుడు క్లాక్ వైజ్లో ఆర్, యాంటీ క్లాక్ వైజ్లో వస్తేనేమో వచ్చేసి ఎస్.
కానీ ఇది హారిజాంటల్, ఇలా హారిజాంటల్ లైన్ మీద వస్తే మాత్రం ఆర్నేమో ఎస్గా ఫైనల్ ఆన్సర్గా మనం తీసుకుంటాం, ఎస్నేమో ఆర్గా. అంటే ఈ రెండు రివర్స్ అయిపోతాయి అనమాట, క్లాక్ యాంటీ క్లాక్. వర్టికల్ లైన్ మీద ఉన్నప్పుడేమో క్లాక్ వైజ్ ఏమో ఆర్, యాంటీ క్లాక్ వైజ్ ఎస్ అవుతుంది. హారిజాంటల్ లైన్ మీద కానీ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ వస్తే మనకి సో క్లాక్ వైజ్ ఏమో ఎస్ కాన్ఫిగరేషను, యాంటీ క్లాక్ ఏమో ఆర్ కాన్ఫిగరేషన్ అవుతుంది అనమాట. సో ఇది మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ కాదు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చింది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తే ఏంటి, ఎస్ కాన్ఫిగరేషన్ ఎప్పుడు ఇది వర్టికల్ లైన్ మీద ఉన్నప్పుడు. కానీ హారిజాంటల్ లైన్ మీద ఉంది కాబట్టి అప్పుడు ఇది ఏ కాన్ఫిగరేషన్ అవుతుంది, కాంపౌండ్ ఆర్ కాన్ఫిగరేషన్ అవుతుంది. సో ఇది నేను ఇంక 2 ఎగ్జాంపుల్స్ చూస్తాను. సో ఇది చిన్న కన్ఫ్యూజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి చూడండి, నాకు ఇక్కడ ఏంటి క్లోరిన్ ఉంది, ఇక్కడేమో కార్బన్, ఇక్కడేమో హైడ్రోజను, ఇక్కడేమో వచ్చేసి ఇక్కడ నాకు బ్రోమిన్ ఉందనుకుందాం, ఇక్కడ నేను హైడ్రోజన్ తీసుకున్నాను. సో అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇదేమో వచ్చేసి సెకండ్ ప్రయారిటీ, ఇది థర్డ్, ఇదేమో వచ్చేసి ఫోర్త్ ప్రయారిటీ. ఫోర్త్ ప్రయారిటీని మనం కౌంట్ చేసుకోకర్లేదు ప్రస్తుతానికి. సో నాకు ఇప్పుడు ఐ డైరెక్షన్ ఎట్లా వస్తుంది, సో ఇటువైపు నుంచి 1 2 కాబట్టి ఇలా వస్తుంది. అంటే ఇది ఏం డైరెక్షన్, ఇది యాంటీ క్లాక్. సో యాంటీ క్లాక్లో ఉంది, కానీ మన ఇక్కడ మేజర్ ఏంటి, సో యాంటీ క్లాక్లో ఉండాలి అంటే ఇటువైపు ఉన్నది, అంటే వర్టికల్ లైన్ మీద ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. సో యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ఇప్పుడు ఇది ఏ కాన్ఫిగరేషన్ అవుతుంది స్టూడెంట్స్, ఎస్ కాన్ఫిగరేషన్ అవుతుంది. ఒకవేళ క్లాక్ వైజ్ ఉందనుకోండి, సో ఇదే ఏంటి బ్రోమిన్ ఇక్కడ ఉంది, ఇక్కడేమో ఫ్లోరిన్ ఉంది, ఇక్కడేమో కార్బన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సో అంటే ఇప్పుడేమవుతుంది, ఇది 1 ఫస్ట్ ప్రయారిటీ, ఇది సెకండ్ ప్రయారిటీ, ఇది థర్డ్ ప్రయారిటీ. సో ప్రయారిటీ నేను ఎట్లా ఇస్తున్నానంటే అటామిక్ నంబర్ కానీ మాస్ నంబర్ కానీ కన్సిడర్ చేసుకుంటాం. సో అటామిక్ నంబర్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా మాస్ నంబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో ఇది ఐ డైరెక్షన్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది, అంటే క్లాక్ వైజ్. సో ఇది ఫోర్త్ ఏంటి లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ వర్టికల్ లైన్ మీదే ఉంది కదా, సో అంటే క్లాక్ వైజ్ ఉంటే అప్పుడు నాకు ఇది ఏమవుతుంది, ఆర్ కాన్ఫిగరేషన్ అవుతుంది అనమాట. సో ఇవి ఆర్ కాన్ఫిగరేషన్స్, ఎస్ కాన్ఫిగరేషన్స్ ఇలా తీసుకుంటాం. దీన్ని బట్టి మళ్ళీ ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే బల్క్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉండడం కానీ, నెక్స్ట్ అట్లాగే సో హైడ్రోజన్ గ్రూపు, క్లోరిన్, ఫ్లోరిన్ ఇట్లా ఉన్నాయనుకో. సో సి డబుల్ బాండ్ ఓ ఉన్న గ్రూప్స్ని మనం ఎట్లా చేస్తామంటే ఒక కార్బన్ డబుల్ బాండ్తో అటాచ్ అవుతుంది కాదు, ఒక ఆక్సిజన్కి అటాచ్ అవుతుంది. ఆ ఆక్సిజన్కి ఇంకో కార్బన్ కూడా ఉంటుందని అర్థం, ఇంకొక కార్బన్ కూడా ఉంటుందని అర్థం అనమాట. సో దాన్ని బట్టి మనం తీసుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ హారిజాంటల్గా ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం అనమాట. ఒకవేళ ఇక్కడ మనకి చూడండి, సో ఇదే కార్బన్కి 4 బాండ్స్ ఉండాలి కాబట్టి మళ్ళీ ఇది ఆక్సిజన్తో మనకి రియాక్ట్ అయి ఉంటుంది. ఇదే ఆక్సిజన్ మళ్ళీ ఇంకొక కార్బన్తో కంబైన్ అయి ఉంటుంది. సో ఇంకొక ఆక్సిజన్ అంటే ఒక ఆక్సిజన్ సి డబుల్ బాండ్ ఓ ఉందంటే అర్థం ఏంటి అంటే సో ఆ కార్బను ఆక్సిజన్స్ తోటి బాండ్స్ను ఫామ్ చేస్తుంది అని అర్థం. అట్లాగే సి ట్రిపుల్ బాండ్ ఎన్ కూడా, అంటే కార్బన్ ట్రిపుల్ బాండ్ ఎన్ ఉంది అంటే అర్థం ఏంటంటే కార్బన్ ట్రిపుల్ బాండ్ ఎన్ ఉంటే మనకి ఏమవుతుందంటే సో ఆ కార్బన్ అనేది నైట్రోజన్ గ్రూప్స్తో అటాచ్ అయి ఉంటుంది. దీనికి మళ్ళీ ఇంకో కార్బన్ అటాచ్ అయ్యింది, ఇది మళ్ళీ ఇంకా నైట్రోజన్ గ్రూప్స్తో అటాచ్ చేసుకుని ఉంటుంది. సో ఇదనమాట సి ట్రిపుల్ బాండ్ ఎన్ అని ఇచ్చాడు అంటే ఒక ప్రొజెక్షన్లో సి ట్రిపుల్ బాండ్ ఎన్ హైడ్రోజన్ ఫ్లోరిన్ ఇట్లా ఇచ్చాడంటే అర్థం ఏంటి అంటే ఇవి ఇలా అటాచ్ అయి ఉంటాయి. సో దీన్ని బట్టి అంటే ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు CH3 ఉంది, అట్లాగే CN ఉంది. ఈ రెండిట్లో మనం దేనికి ప్రయారిటీ ఇస్తాము ఇట్లా ఇచ్చిన వాటిల్లో అంటే అప్పుడు మనం CNకి ఇస్తాం. ఎందుకు అంటే Cకి ఇక్కడ నైట్రోజన్ అటాచ్ అవుతుంది, CH3లోనేమో వచ్చేసి మనకి ఇక్కడ హైడ్రోజన్స్ అటాచ్ అవుతాయి. హైడ్రోజన్ కంటే నైట్రోజన్ అనేది హయ్యర్ ప్రయారిటీ గ్రూప్ కాబట్టి CNకి ప్రయారిటీ ఇస్తాం, CH3కి ప్రయారిటీ తక్కువ ఇస్తాం. సో డబుల్ బాండ్ కూడా చెప్పడం ఉద్దేశం అదే. సి డబుల్ బాండ్ ఓ ఉందంటే అర్థం ఏంటి అంటే CH3తో కంపేర్ చేసేటప్పుడు సి డబుల్ బాండ్ ఓకి మనం హయ్యర్ ప్రయారిటీ ఇస్తాం స్టూడెంట్స్ అది. సో ఇట్లాగే ఇందులో చూడండి మళ్ళీ కొన్ని చోట్ల ఇలా ఇస్తారు. సో కొన్ని చోట్ల ఏంటి అంటే వెడ్జ్ ఫామ్స్ ఇస్తారు. సో వెడ్జ్లో ఇచ్చి ఏం చేస్తాడంటే చూడండి ఒకసారి ఏమవుతుందంటే ఇలా ఇస్తాడనమాట. ఇలా వెడ్జ్లో ఇచ్చినప్పుడు
ఐ మీన్ ఇట్లా ఒక బల్క్ గ్రూప్ ఇస్తాడు, ఇక్కడేమో వచ్చేసి మామూలు గ్రూప్ అటాచ్ అయి ఉంటుంది. సో ఇది బల్క్ గ్రూప్ ఇలా అనమాట. సో ఇక్కడ CH2 సంథింగ్ ఏదో గ్రూప్ ఇస్తాడు, ఇక్కడేమో క్లోరిన్, ఇక్కడేమో బ్రోమిన్ ఇచ్చాడు, సో ఇక్కడేమో వచ్చేసి ఫ్లోరిన్ ఇచ్చాడు అనుకుందాం. సో దీనిని మనం ఈ వెడ్జ్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఫిషర్ ప్రొజెక్షన్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఫిషర్ ప్రొజెక్షన్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాతే మనం దీనికి ఆర్ కాన్ఫిగరేషన్ ఎస్ కాన్ఫిగరేషన్ చెప్తాం. సో దీన్ని ఎలా మనం కన్వర్ట్ చేసుకుంటామంటే ఒకసారి చూడండి స్టూడెంట్స్, ఏం చేస్తామంటే ఇది కరెక్ట్ లైన్ కదా, సో ఇది మనకి వాడు ఒరిజినల్గా ఇచ్చిన లైన్ ఈ లైన్. సో ఈ లైన్ ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ లైన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా రాసుకుంటాం, క్లోరిన్ CH2. సో ఉన్న ఈ లైన్ ఇలా రాసుకుంటాం. ఇది ఎట్లా ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది, ఇదేమో వచ్చేసి మనకి ఇలా ఉంది, అంటే ఇది ఇప్పుడు రైట్ సైడ్ రాసుకుంటాం, ఇదేమో వచ్చేసి దానికి లెఫ్ట్ వైపు రాసుకుంటాం. సో అంటే బ్యాక్ సైడ్ ఏమో వచ్చేసి ఇట్లా రైట్, అంటే ఇక్కడ బ్రోమిన్ వస్తుంది, ఇక్కడేమో వచ్చేసి ఫ్లోరిన్ వస్తుంది, ఇట్లా రాసుకుంటాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం పాతగా రాసుకున్న దాన్ని బట్టి ప్రయారిటీ ప్రకారం ఇది ఫస్ట్ ప్రయారిటీ, సో క్లోరిన్ అంటే సెకండ్ ప్రయారిటీ, ఫ్లోరిన్ థర్డ్ ప్రయారిటీ, ఇది ఫోర్త్ ప్రయారిటీ. సో చూసుకుంటే ఇక్కడ ఐ డైరెక్షన్ ప్రొజెక్షన్ ఎలా వస్తుంది స్టూడెంట్స్, సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది. సో లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ అనేది ఇది CH3 లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ అనేది మనకి ఇక్కడ ఎక్కడుంది, వర్టికల్ లైన్ మీదే ఉంది, వర్టికల్ కాలం మీదే ఉంది కాబట్టి సో యాంటీ క్లాక్ అంటే మనకి ఇది ఎస్ కాన్ఫిగరేషన్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా. సో ఇట్లాగా ఈ వెడ్జ్ నుంచి ఫిషర్కి కన్వర్ట్ చేసుకొని చేయాలన్నమాట. ఇంకొకటి చూడండి, నేను చెప్తున్నాను, ఇంకొక వెడ్జ్ ఇస్తున్నాడు, వెడ్జ్ ఇంకొకటి ఏం చేస్తున్నాడు అంటే ఇట్లా ఇచ్చాడు. సో ఏంటి, క్లోరిన్ హైడ్రోజన్. సో ఇలా బల్కీ గ్రూప్ ఇచ్చినప్పుడు, సో ఇది బల్కీ అంటే ఇది ఫ్రంట్ వైపు మనకి విజిబుల్ డైరెక్షన్లో ఉంటుందని. సో ఇక్కడ ఏంటి అంటే ఫర్ సపోజ్ ఫ్లోరిన్ ఇచ్చాడు అనుకుందాం, సో బ్యాక్ వైపు ఏమో వచ్చేసి మనకి ఇక్కడ బ్రోమిన్ ఇచ్చారు. సో దీన్ని ఫిషర్ ప్రొజెక్షన్లోకి నేను కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సో ఇట్లా ఏదైతే ఉందో, సో ఇక్కడ ఏ గ్రూప్ ఉన్నా మనకు అనవసరం స్టూడెంట్స్, ఏ గ్రూప్ ఉన్నాయో మీరు పట్టించుకోవద్దు, ఏ గ్రూప్స్ ఉన్నా సరే ఇది రాయడం. సో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నటువంటి ఈ లైన్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ వర్టికల్ లైన్ అవుతుంది, క్లోరిన్ హైడ్రోజన్గా రాసుకుంటాం. సో ఉన్నటువంటి ఇది బ్యాక్ సైడ్ అంటే ఇది మనకి ఏమవుతుందంటే రైట్ సైడ్ వస్తుంది బ్రోమిన్, సో మిగిలిపోయింది ఫ్లోరిన్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో దీనికి ఇప్పుడు మళ్ళీ ప్రయారిటీ ఆర్డర్ చూసుకుంటాం. సో ప్రయారిటీ ఆర్డర్ 1 2 3 ఇది 4. సో వర్టికల్ లైన్ మీదే ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇది ఇలా వస్తుంది, కాబట్టి యాంటీ క్లాక్ అంటే ఇది ఎస్ కాన్ఫిగరేషన్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందా స్టూడెంట్స్? చూడండి ఒకసారి, నేను ఆర్ కాన్ఫిగరేషన్ కూడా ఇందులో నేను చెప్తాను. సో ఆర్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఫర్ సపోజ్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఫ్లోరిన్, ఇక్కడ బ్రోమిన్, ఇక్కడ క్లోరిన్ ఉన్నాయి అనుకుందాం. సో ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు దేనికి వస్తుంది స్టూడెంట్స్, ఒకసారి మనం ఇక్కడ చూస్తే సో బ్రోమిన్కి మనకి ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ బ్రోమిన్ తర్వాత క్లోరిన్ సెకండ్ ప్రయారిటీ, ఇది థర్డ్ ప్రయారిటీ, ఇది ఫోర్త్ ప్రయారిటీని తీసి పక్కన పెట్టేద్దాం. ఉన్నటువంటి ఈ డైరెక్షన్ ఇప్పుడు ఎలా వస్తుంది, సో ఐ డైరెక్షన్ నీకు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మామూలుగా అయితే మనకి ఎస్ కాన్ఫిగరేషన్, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇది హారిజాంటల్ లైన్ మీద ఉంది కాబట్టి లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ అనేది, సో ఎస్ని ఎలా రాస్తామంటే ఆర్ కాన్ఫిగరేషన్గా రాస్తాం. సో ఫైనల్గా దీనికి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్ కాన్ఫిగరేషన్ అవుతుంది. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టూడెంట్స్, సో చాలా జాగ్రత్తగా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. సో ఇంకొంచెం స్టాండర్డ్ పెరిగితే ఏంటంటే డబుల్ ఇస్తాడనమాట, అంటే 4 కార్బన్స్ అలా ఇస్తారు. సో ఇక్కడేమో వచ్చేసి CH2, ఇక్కడేమో వచ్చేసి CH3 ఇస్తాడు, ఇక్కడేమో వచ్చేసి బ్రోమిన్, ఇక్కడ కూడా బ్రోమిన్ వచ్చి ఇక్కడ హైడ్రోజన్ ఇస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, మనం దీనికి చేయాలి. ఇక్కడ ఏంటంటే కార్బన్స్ 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి, అంటే సెకండ్ కార్బన్ ఆరా ఎస్సా అని అడుగుతారు. నెక్స్ట్ అట్లాగే థర్డ్ కార్బన్ ఆరా ఎస్సా. సో ఇవి మనం చెప్పాల్సి ఉంటుంది, అంటే మనకు ఆప్షన్స్లో కానీ ఎక్కడైనా ఇచ్చినప్పుడు 2R 3S అట్లా ఆప్షన్స్ ఇస్తారు. అంటే అర్థం సెకండ్ కార్బన్ ఏ కాన్ఫిగరేషన్, అట్లాగే థర్డ్ కార్బన్ ఏ కాన్ఫిగరేషన్ అని అడుగుతున్నారని అర్థం. సో దీన్ని మనం ఒకసారి చూద్దాం. ఇలాంటి వాటిని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఒకసారి కానీ మీరు చూస్తే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని మొత్తం ఒక గ్రూప్గా తీసుకుంటాం. సో ఇప్పుడు వీటిల్లోకి వచ్చినప్పటికి ఈ కార్బన్ మనం ఫస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఈ కార్బన్ని సాల్వ్ చేసినప్పుడు హయ్యర్ ప్రయారిటీ ఇక్కడ బ్రోమిన్, నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి, ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది. సో ఈ కార్బన్కి మళ్ళీ కార్బన్ అటాచ్ అయింది, ఈ కార్బన్కి కూడా ఇక్కడ కార్బనే అటాచ్ అయింది.
కానీ నెక్స్ట్ దీనికి హైడ్రోజను, దీనికి హైడ్రోజన్, కానీ ఇక్కడ బ్రోమిన్ అటాచ్ అయింది. ఈ గ్రూప్ మొత్తానికి ఇక్కడేమో 3 హైడ్రోజన్సే, ఇక్కడ బ్రోమిన్ కూడా ఉంది కాబట్టి సో ఈ గ్రూప్ అనేది సెకండ్ ప్రయారిటీ. నెక్స్ట్ ఇది కార్బన్ ఉంది కాబట్టి థర్డ్ ప్రయారిటీ, ఇది ఫోర్త్ ప్రయారిటీ. ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే ఎట్లా ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకి ఇది ఎలా వస్తుందంటే ఇక్కడ నుంచి ఇది సెకండ్, ఇది థర్డ్ అంటే ఇట్లా వస్తుంది. అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది ప్లస్ మనకి లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఎక్కడుంది, హారిజంటల్గా ఉంది. సో హారిజంటల్గా ఉంది కాబట్టి బేసిక్గా క్లాక్ వైజ్ గ్రూప్లో ఉంటే అది ఆర్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది హారిజంటల్గా ఉంది కాబట్టి క్లాక్ వైజ్ది మనం ఏ కాన్ఫిగరేషన్గా రాసుకుంటాం స్టూడెంట్స్, ఎస్ కాన్ఫిగరేషన్గా రాస్తాం. సో అర్థమైందా. నెక్స్ట్ దీన్ని ఇది అంటే ఇప్పుడు మనకి సెకండ్ది ఏమవుతుంది, 2s అవుతుంది. అంటే సెకండ్ కార్బన్ క్యాలిక్యులేట్ చేసాం 2s. సో అట్లాగే ఈసారి థర్డ్ కార్బన్కి చేయాలనుకోండి. సో దాన్నే నేను మళ్ళీ స్ట్రక్చర్ ఇక్కడ రాస్తున్నాను. సో ఇది బ్రోమిను, ఇక్కడ మళ్ళీ బ్రోమిను, ఇక్కడ కూడా CH3 గ్రూప్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. ఈసారి ఏం చేస్తున్నామంటే ఈ కార్బన్కి థర్డ్ కార్బన్కి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది RS కాన్ఫిగరేషన్ థర్డ్ కార్బన్కి చూస్తున్నాం. సో థర్డ్ కార్బన్కి చూసినప్పుడు ఏమవుతుంది అంటే సో ఇందులో ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ బ్రోమిన్కి ఇస్తాం. సో నెక్స్ట్ ఇది మొత్తం ఒక గ్రూప్ అనమాట ఇక్కడ. సో ఇది సెకండ్ ప్రయారిటీ, ఇది థర్డ్ ప్రయారిటీ, ఇది ఫోర్త్ ప్రయారిటీ. లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ పక్కన పెడదాం. సో 1 2 3 కాబట్టి దీని డైరెక్షన్ అప్పుడు ఎలా అవుతుంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 2 ఇట్లా వెళ్ళి 3 ఇలా వస్తుంది. అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ నుండి ఇది లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హారిజాంటల్గా ఉంటే మనకేమవుతుందంటే బేసిక్గా ఓన్లీ హారిజాంటల్ అయితేనేమో, ఓన్లీ యాంటీ క్లాక్ అయితేనేమో ఎస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కానీ హారిజాంటల్గా హైడ్రోజన్ ఉంది కాబట్టి ఎస్ని కాస్త మనం ఏం రాస్తాం, ఆర్గా రాస్తాం. సో ఇక్కడ థర్డ్ కార్బన్కి క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి 3r అవుతుంది. ఓవరాల్గా ఈ స్ట్రక్చర్కి ఏమవుతుందంటే మనకి 2s, 3r కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ RS కాన్ఫిగరేషన్ని క్యాలిక్యులేట్ చేయడం. ఇది చాలా ఈజీగా ఉంటుంది, కష్టం కాదు. ఈ ట్రిక్ మీరు ఇలాగానే గుర్తుపెట్టుకుంటే ఏ కాంపౌండ్ ఇచ్చినా సరే R అండ్ S కాన్ఫిగరేషన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా స్టూడెంట్స్. ఈ కాన్సెప్ట్ ట్రిక్ కానీ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి చాలా అంటే చాలా ట్రిక్స్ ఉన్నాయి. సో ఇలాంటి ట్రిక్స్ ఏమైనా సరే మీకు స్పెషల్గా కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను వీలైనంత త్వరగా దాని మీద అలాంటి ట్రిక్స్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.